తాజా వార్త నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పిఎస్ లో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. కన్నమయ్య వీధిలో గోడ తొలగింపు వివాదంపై ఏవి సుబ్బారెడ్డి కోర్టుకెళ్లారు. గోడ పడగొట్టే విషయంలో జోక్యం చేసుకోకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ క్రమంలో మళ్లీ గోడ కట్టేందుకు ఆయన ప్రయత్నించగా మున్సిపల్ కమిషనర్ కిషోర్ అడ్డగించారు. ఈ సమయంలో ఏవి సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్ మధ్య వాగ్వాదం జరిగింది. తన విధులకు ఆటంకం కలిగించారని ఏవి సుబ్బారెడ్డిపై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఏవితో పాటు ఆయన ముగ్గురు కుమార్తెలపై చేసిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ పైన పోలీసులకు ఏవి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. తన ప్రైవేట్ స్థలంలో వచ్చి అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ అందిస్తారు. ధర్ని కిషోర్, మనం చూస్తున్న మొత్తానికి ఏవి సుబ్బారెడ్డి ఆయన ముగ్గురు కుమార్తెలపై కూడా ఫిర్యాదులు అయితే పోలీసులు స్వీకరించినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి డీటెయిల్స్ ఏంటి? సోని యొక్క ఆళ్లగడ్డలో ఏబి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ సంబంధించిన గోడ కూల్చివేత అంశం మీద రాజకీయ రగడ కొనసాగుతున్నది. ఒకవైపు ఈ యొక్క గోడ కూల్చివేత చేపట్టడం సరైంది కాదు అంటూ ఏవి సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కోర్టులో ఆయన తరఫున యొక్క కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యం ఎవరు కూడా ఈ యొక్క గోడ వివాదంలో ఎవరు జోక్యం చేసుకోకూడదంటూ ఇటు ఇరుపక్షాల వారికి కూడా సమాచారం ఇచ్చిన అంటే ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తన ప్రైవేట్ స్థలమైనటువంటి యొక్క కాంప్లెక్స్ గోడ నిర్మాణాన్ని పునర్నిర్మించేందుకు ఏవి సుబ్బారెడ్డి ప్రయత్నం చేయడంతో ఈ యొక్క అంశం మరొకసారి రగడకు దారితీస్తుందని చెప్పాలి. అయితే ఇదైతే మున్సిపల్ సిసి రోడ్డు మీద యొక్క ప్రహరీ గోడ ఉంది అన్న కారణంగా అది మున్సిపల్ ఆస్తి అంటూ ఇటు మున్సిపల్ కమిషనర్ గతంలోనే వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఆ యొక్క గోడ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఆ యొక్క అంశానికి సంబంధించి ఏవి సుబ్బారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తన విధులకు ఏవి సుబ్బారెడ్డి అతని కుటుంబ సభ్యులు కూతుళ్లు యొక్క ఆటంకం కలిగించారు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క అంశం మరొకసారి హాట్ గా మారిన పరిస్థితి. అయితే ఇదే అంశం మీద తన ప్రైవేట్ స్థలంలో తాను నిర్మించుకోబోతున్నటువంటి యొక్క గోడ నిర్మాణాన్ని అడ్డుకున్నాడంటూ కూడా మున్సిపల్ కమిషనర్ మీద పోలీసులకు ఏవి సుబ్బారెడ్డి కూడా ఫిర్యాదు చేసిన ఆ పరిస్థితి మనం కంప్లైంట్ కాపీ కూడా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇరుపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఏం చేస్తారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారిన పరిస్థితి. అయితే థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ధర్ని కిషోర్.